హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. మనం ఐపీఎల్ టీమ్స్ గురించి మనం నీట్గా అనలైజ్ చేస్తా ఉన్నాం. మనతో అనలైజ్ చేసే మనతో అబ్రామ్ గారు అయితే మనతో కూడా ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ త్వరగా మనం అబ్రామ్ గారిని వెల్కమ్ చెప్పేసి నెక్స్ట్ టీం ఏందో కూడా కనుక్కుందాం. హాయ్ అబ్రామ్, వెల్కమ్ టు టీసీఎస్. Hello, Ani. Thank you. Thanks for having me on your show. సో ఆల్మోస్ట్ ఆల్ సగం అయితే మనం అనలైజ్ చేస్తాం. ఈ రోజు మనం అనలైజ్ చేయబోయే టీం ఏంది? దాదాపుగా మెజారిటీ టీమ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన వాటిలో మంచి ఇంట్రెస్టింగ్ టీమ్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్పుకోబోయేది లాస్ట్ టైం ఒకసారి మనం డిస్కస్ చేసినప్పుడు నా టాప్ 2 టీమ్స్ ఒకటి ఆల్రెడీ సిఎస్కే ఒకటి చెప్పాను. ఇంకా సెకండ్ టీం ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది. ఇవాళ ఆ టీం గురించి మాట్లాడుకోబోతున్నాము. దట్ ఈస్ ముంబై ఇండియన్స్. ఓకే ఓకే. సో ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ నాకైతే మటుకు చాలా అద్భుతమైన బైస్ అయితే చేశారు. వేచి చూసి బ్రహ్మాండ పర్ఫెక్ట్ ప్రైస్ లో అయితే అందరిని కొన్నారని మటుకు నాకు అనిపించింది. అవునవును, నేను చాలా కరెక్ట్ బాగా కరెక్ట్. ఎంజాయ్ చేసా ఎలా ఉండబోతుంది అని. నేను ఒకసారి టీం వేస్తున్నప్పుడు నాకు కొద్దిగా అటు ఇటు అనిపించాయి, కొద్దిగా డిఫరెంట్ గా అనిపించవచ్చు మేబీ నీ 11 నుంచి 12 నుంచి, ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ కొద్దిగా వేరుంది. సో డిఫరెంట్ గా అనిపించచ్చు. చూద్దాం మనం మీది టాప్ 12 ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడైతే డిస్కషన్ అయితే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటది అన్నమాట. ఈ వీడియో ఉంటది అన్నమాట, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. తప్పకుండా. సో యాజ్ యూజువల్ ముందు స్క్వాడ్కి వెళ్ళే ముందర అంటే ప్రాబబుల్ 11 గురించి డిస్కస్ చేసుకోబోయే ముందర ఓవరాల్ కంప్లీట్ 25 టీం ఏదైతే ఉంటుందో అది ఎవరెవరు ఏ కేటగిరీలో ఎంతమంది ప్లేయర్లు ఉన్నారో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ బ్యాటర్స్. మొత్తంగా 8 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్ కి. అందులో ఎక్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, తర్వాత టీమ్ డేవిడ్, డెవాల్ బ్రేవిస్, తిలక్ వర్మ, నేహల్ వదేరా, సూర్యకుమార్ యాదవ్, శివాలిక్ శర్మ అండ్ నమన్ ధీర్. ఈ 8 మంది ప్రాపర్ ప్యూర్ బ్యాట్స్మెన్స్. నెక్స్ట్ ఆల్ రౌండర్స్. మొత్తంగా 6 ఆల్ రౌండర్లు ఉన్నారు ఇందులో. షమ్స్ ములాని, షమ్స్ ములాని, హార్దిక్ పాండ్యా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్ అండ్ మొహమ్మద్ నబీతో పాటు శ్రేయస్ గోపాల్ కొత్త ఎడిషన్. సో ఈ 6 ఆల్రౌండర్లు. తర్వాత ఇద్దరు వికెట్ కీపర్లు, ఒకటి ఇషాన్ కిషన్ అండ్ 2 విష్ణు వినోద్. 9 మంది బౌలర్లు ఉన్నారు. జేసన్ బెరెండార్ఫ్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వాల్, జస్ప్రీత్ బుమ్రా అండ్ రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోట్జీ, అన్షుల్ కాంబోజ్, దిల్షాన్ మల్షంక అండ్ నువాన్ తుషారా. ఓకే. సో నాకైతే మటుకు ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్ గా ఉంది. కొద్దో గొప్ప ఇషాన్ కిషన్ కంపల్సరీ ఆడతాడు అన్ని మ్యాచ్లు. ఒకవేళ అతను ఇంజ్యూర్ అయితే ఒకటే బ్యాకప్ ఉంది. అందరు కనీసం 3 కీపర్స్ అనబోతారు. ఇక్కడైతే ఇద్దరే ఉన్నారు. ఆ పెద్ద ఎక్కువ ఇదైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోలేదు అనమాట. అక్కడొక్కటే అనిపించింది. కానీ సరే, నాకు తెలిసి అంటే మేబీ డెవాల్ బ్రేవిస్ కూడా కీప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ అది కాకుండా ఇక్కడ నాకు ఓవరాల్ గా యాక్చువల్ గా మొత్తం మంచి బై, ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా తెలివిగా వీళ్ళు పిక్ చేసుకున్నారు ప్లేయర్స్ ని అని అయితే కనిపిస్తుంది. కానీ ఒక ఏరియాలో మాత్రం నాకు చిన్న కన్సర్న్ ఉంది. అది ఏంటి అంటే పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్. కంప్లీట్ గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడి మీద మాత్రం వీళ్ళు డిపెండ్ అయిపోయారు. ఎందుకంటే వేరే సపోర్టింగ్ ఇండియన్ పేస్ బౌలర్ ఎవరూ లేరు అపార్ట్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా. ఈ ఇయర్ హార్దిక్ పాండ్యాని వాళ్ళు ట్రేడ్ చేసి తీసుకున్నారు. మంచి ఆల్రౌండర్ మనకు తెలుసు. అతను స్టార్టింగ్ లో స్వింగ్ చేయడానికి ఓపెనింగ్ లోనే అతను బౌలింగ్ వేసే అవకాశం ఉంది బుమ్రాతో పాటు. బట్ ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 ఆప్షన్స్, అంటే హార్దిక్ పాండ్యా ప్రాపర్ పేసర్ అయితే కాదు, మంచి పేస్ ఆప్షన్, డెఫినెట్ గా మంచి పేసరే. గుజరాత్ ఉన్నప్పుడు ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వేస్తా వచ్చాడు కదా ఓపెనింగ్ పవర్ ప్లే. అదే ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు, కరెక్టే, కాదని చెప్పట్లేదు. కానీ అందుకే అంటున్నా, అపార్ట్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా ఇతను ఏంటి అంటే కైండ్ ఆఫ్ మన మోడర్న్ డే కపిల్ దేవ్. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. దేంట్లో అతను మేజర్ ఏంటి అంటే బ్యాట్స్మెన్ ప్యూర్ అంటే బ్యాట్స్మెన్ అని చెప్పలేము, బౌలర్ అంటే బౌలర్ అని కూడా చెప్పలేము. అలా అని బౌలింగ్ తో 5 వికెట్స్ 6 వికెట్స్ తీసిన మ్యాచెస్ కూడా లేవు. తీస్తాడు ఒక 2 వికెట్స్ 3 వికెట్స్ ఒక్కొక్కసారి మంచి కండిషన్స్ కలిసి వచ్చినప్పుడు బెటర్ గా చేయగలడు. ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్ వేరియేషన్స్ ఎక్కువ ఉండవు మీకు. ఇతను ప్రాపర్ యార్కర్స్ వేయలేడు ఎక్కువ. మెజారిటీ టైమ్స్ ఏదర్ గుడ్ లెంత్ లేదా షార్ట్ పిచ్ డెలివరీస్ ఎక్కువ వేస్తూ ఉంటాడు తప్ప ప్యూర్ యార్కర్స్ వేయడం కానీ, ఒక మంచి పేస్ తో అరౌండ్ 140 పేస్ తో వేయడం కానీ అది కొంచెం తక్కువ. చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అందు గురించి అపార్ట్ ఫ్రమ్ జస్ప్రీత్ బుమ్రా హూ ఇస్ అ ప్రాపర్ ప్రొఫెషనల్ బౌలర్, ప్యూర్ బౌలర్. అలాగా ఇంకొక ప్యూర్ బౌలర్ ఇండియన్ బౌలర్స్ లో అయితే అంటే లైక్ అన్షుల్ కాంబోజ్ లాంటి ఒక యంగ్ ప్లేయర్ ని తీసుకున్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్ ని, ఇలా కొంతమంది ఉన్నారు.
బట్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ సర్క్యూట్స్లో అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడినటువంటి నేషనల్ టీమ్స్కి ఆడుతున్న ప్లేయర్లు అయితే లేరు. అది నేను చెప్పదలుచుకున్నాను. కానీ సో ఇక్కడ అందు నేనేం గురించి అని కాబోలు చెప్పాలనుకుంటున్నానంటే మేజర్గా వాళ్ళ ఫారెన్ ప్లేయర్లు కూడా అందుకే మీకు బేరండాఫ్ కావచ్చు, రొమారియో షెపర్డ్ కావచ్చు, కార్జీ కావచ్చు, మధుశంక కావచ్చు, తుషార కావచ్చు, ఆ, 5 పేస్ బౌలర్లను కొనుక్కున్నారు. అదే అందరూ ఫారెన్ ఫారెనర్స్. పేస్ బౌలర్ తో నింపారు. ఇండియన్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉంది, బ్రహ్మాండమైన స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి బౌలింగ్ లైనప్ వీళ్ళు ఏదో ఒకటి మనం ఎక్కడో ఒక దగ్గర హోల్స్ ఉంటాయి, అవి వేరే వాళ్ళతో నింపుకోవాలా. వీళ్ళైతే ఆ ఇది నింపారు అని అనుకుంటా. అండ్ ఫారెన్ పేస్ బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు దాదాపు ఇద్దరితో అన్న పోతారు, లేదా వీళ్ళు ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ తో పోయి ఎక్స్ట్రా ఇది సబ్ గా అయితే ఒకరిని తెచ్చుకునే అవకాశాలు ఉంది. అది ఒకసారి చూడాలి, అది ఏమాత్రం ఉంటుంది అని మటుకు. అది చూద్దాం మనం ఇప్పుడు. సో మీరు చెప్పినట్టే ఇప్పుడు నా ప్రాబబుల్ 11కి వెళ్ళిపోతే ఫస్ట్ యాజ్ యూజువల్ రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్ని ఇప్పుడు అప్పుడే ఊహించుకోలేము. మేబీ నెక్స్ట్ ఎడిషన్కి అతని సిచ్యువేషన్ ఎలా ఉంటుందా, అతను ఇంకా ముంబైతో కంటిన్యూ అవుతాడు, అసలు ఐపీఎల్ ఆడతాడా లేదా రిటైర్ అయిపోతాడు, ఇవన్నీ ఇంకా చాలా దూర్కి బాత్. సో ప్రస్తుతానికి అయితే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేపిస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్. 1 డౌన్ తిలక్ వర్మ, 2 డౌన్ సూర్యకుమార్ యాదవ్, నెక్స్ట్ నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 ఎయిదర్ మొహమ్మద్ నబీ ఆర్ రొమారియో షెపర్డ్. ఎందుకంటే స్పిన్ అనుకూలించే పిచ్ అయితే కనుక మొహమ్మద్ నబీని తీసుకోవచ్చు. లేదు కొంచెం పేస్ కావాలి ఆప్షన్ అనుకుంటే రొమారియో షెపర్డ్. ఎందుకంటే బ్యాటింగ్లో ఇద్దరు కూడా సిమిలర్ లెవెల్లోనే బ్యాటింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఇద్దరికిద్దరు మోర్ ఆఫ్ హ్యాండీ బ్యాట్స్‌మెన్స్ అంతే. అంటే మెజారిటీగా వాళ్ళు బౌలర్లు. బట్ అప్పుడప్పుడు మంచి స్కోర్ చేయగలరు. బ్యాటింగ్‌లో గూడా వాళ్ళు కొన్ని రన్స్ చేసి టీమ్‌కి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు కాబట్టి ఎయిదర్ నబీ ఆర్ రొమారియో షెపర్డ్. నెక్స్ట్ నెంబర్ 8 పీయూష్ చావ్లా. ఎందుకంటే ప్రాపర్ ప్యూర్ స్పిన్నర్ వీళ్ళకున్నది పీయూష్ చావ్లానే. లాస్ట్ ఇయర్ కూడా పీయూష్ చావ్లా వాళ్ళకి చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 జస్‌ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 గెరాల్డ్ కాట్జీ, నెంబర్ 11 దిల్‌షాన్ మధుశంక. వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా శ్రేయస్ గోపాల్‌ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అనుకుంటే ఒకవేళ బ్యాటింగ్‌లో కావాలి ఒక ప్లేయర్ అనుకుంటే కనుక విష్ణు వినోద్‌ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. విష్ణు వినోద్ ఈస్ ద అదర్ కీపర్ వి హావ్. సో విష్ణు వినోద్ అయితే సయ్యద్ ముస్తాక్ అలీలో చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మంచి స్కోర్స్ అతను స్కోర్ చేశాడు. మంచి రన్స్ అయితే స్కోర్ చేశాడు కాబట్టి ఓవరాల్‌గా విష్ణు వినోద్‌ని ఒకవేళ బ్యాటింగ్‌లో ఆప్షన్‌గా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు ఈవెన్ అన్షుల్ కాంబోజ్ ఇట్లాంటి వాళ్ళని కూడా చేయొచ్చు. మీరు లాస్ట్ ఎడిషన్ చూసుకుంటే స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్ అర్జున్ టెండూల్కర్‌ని కూడా వాళ్ళు టీమ్‌లోకి తీసుకొని అతనికి కొన్ని స్టార్టింగ్ మ్యాచెస్ ఇచ్చారు. అండ్ ఒకటి యాహ్! రెండు సో వికెట్లు కూడా తీసుకున్నారు. సో చూడాలి. అవును. అందుకని ఈసారి కూడా ఇనిషియల్ మ్యాచెస్‌లో ఏమన్నా అర్జున్‌కి మళ్ళీ ఛాన్సెస్ ఇస్తారా అని కూడా చూడాలి. అర్జున్ ఖచ్చితంగా మొదలైనప్పుడు ఇస్తారు. కెరియర్ ఒకటి రెండు బ్యాట్స్‌మెన్‌గా మ్యాచ్లు మొదలైన అయితే తర్వాత బౌలర్ స్టార్టింగ్ అయిపోయాడు. మనకి ముంబై ఇండియన్స్ ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోతుంది. వాళ్ళంతా మన ఒక ఎంజీఆర్, రజనీకాంత్ లేదా ఎన్టీ రామారావు సినిమా ఫైటర్ లాంటి వాళ్ళు ఫస్ట్ 2 దెబ్బలు తింటారు. ఆ తర్వాత వాళ్ళు గెలుస్తారు. అట్టాగే వాళ్ళు కప్పెత్తింది కూడా ఫస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోయి ఆ తర్వాత వరుసకు గెలుచుకుంటే వెళ్ళి కప్పెత్తిన వాళ్ళు. సో ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే ఎవరు పడతారు కళ్ళు మూసుకొని ముంబై ఇండియన్స్ పైన గెలిచేస్తారు. ఆ ఒక ఇదైతే ఉంది. మేబీ అప్పుడు మళ్ళీ అర్జున్ టెండూల్కర్కి ఇది ఇచ్చి చూస్తారు ఏమాత్రం వేస్తాడు. కాకపోతే అతను హ్మ్. వచ్చినప్పుడు 1 2 వికెట్లు తీసినప్పుడు కూడా మంచి వికెట్లే తీసాడు అప్పుడు అర్జున్ టెండూల్కర్. కాకపోతే నేను నీ టీంలో వచ్చేసి ఫస్ట్ 5 కళ్ళు మూసుకొని ఫస్ట్ 6 ఇన్ఫాక్ట్ అదే నేను అనుకునేది. దాని తర్వాత బౌలింగ్ లో నేనేమనుకున్నాను అంటే ఒక స్పిన్ ట్రాక్ ఇప్పుడు చెన్నై కానీ ఇంకేదన్నా ఉంది అంటే నేను టిమ్ డేవిడ్ బదులు నబీన్ని పెట్టుకునేసి, టిమ్ డేవిడ్ కాకుండా శ్రేయాస్ హ్మ్. గోపాల్ని నేను పీయూష్ చావ్లాని ఇద్దరిని వేయిస్తాను కోల్కతా కానీ చెన్నై కానీ. ఎందుకంటే శ్రేయాస్ గోపాల్ కూడా ఆడినప్పుడు మనతో ఉన్నప్పుడు పెద్ద ఆడలేదు, కానీ అంతకు ముందు ఆడినప్పుడు 2 3 years బిఫోర్ వికెట్స్ తీసినప్పుడు 4 వికెట్స్ తీసిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. మంచి స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా, నో డౌట్ పర్ఫెక్ట్. ఇది ఇద్దరు స్పిన్నర్లు ఆడాకే నేను చూస్తాను. అండ్ పేసర్లో నేను జేసన్ బార్డాఫ్ కానీ దిల్షాన్ మధుశంక ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిలో ఒక పేసర్. కోట్జే మటుకు కంపల్సరీ ఒక పేసర్ ఉంటారు, బుమ్రా ఉంటారు. సో నేను ముగ్గురు పేస్ అటాక్, ఇద్దరు స్పిన్ అటాక్, ఓకే ఎక్స్ట్రా వచ్చి హార్దిక్ పాండ్యా ఉన్నాడు 4 పేస్ అటాక్. నేను ఈ స్టైల్లో నేను అనుకుంటా ఉన్నా అనమాట. లేదు రమారియో షెపర్డ్ అంటే లైక్ శ్రేయస్ గోపాలును, పీయూష్ చావ్లా ఇద్దరిని ఫైనల్ 11లో పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు నేను వేసిన దాంట్లో కూడా అయ్యా అయ్యా గోపాల్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే మీకు ఇప్పుడు తిలక్ వర్మ కూడా యాక్చువల్‌గా కొంత స్పిన్ వేయగలడు. లేదనుకుంటే అసలు బౌలింగ్ ఏంది సూర్యకుమార్ యాదవ్. సో కాబట్టి సూర్యకుమార్ యాదవ్‌ని పక్కన పెట్టి శ్రేయస్ గోపాల్‌ని తీసుకొచ్చి 4 ఓవర్స్ అదంతా ఏపించుకోవచ్చు.
సో, మీకేమవుతుంది అంటే ఒకవేళ నబీని కనుక తీసుకున్నట్లయితే టీమ్ డేవిడ్‌ని ఉంచేసి అలాగే నబీని తీసుకున్నట్లయితే ఎందుకంటే మీకు ఫైనల్ 11లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మీకు దిల్‌షాన్ మధుశంక, కాట్జీ టీమ్ డేవిడ్ బదులు మీరు నబీని తీసుకుంటా అంటున్నారక్కడ. తర్వాత శ్రేయస్ గోపాల్‌ని అంటున్నారు. అంటే ముగ్గురే ఫారెన్ ప్లేయర్‌లవుతున్నారు. సో, ఆ, మీరు ఆ, జేసన్ బేరెండాఫ్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చుకోవాల్సుంటుంది. బట్ ఉమ్. ఇంపాక్ట్ ప్లేయర్‌లో ఒక ఫారినర్‌ని తెచ్చుకోవడం కంటే గూడా ఫైనల్ 11లోనే ఫారినర్‌ని పెట్టేసుకొనేస్తే, మనం ఇండియన్ ప్లేయర్‌తో ఇంపాక్ట్ ఎళ్ళడం అనేది ఒక బెటర్ ఆప్షన్ ఏమో అని నేననుకుంటా. నేను బ్యాటింగ్ అయితే వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లో రారు. వీళ్ళు ఇంతకు ముందు వచ్చినట్టు వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ వస్తేనే ఒక బౌలర్ వస్తాడు. ఆ బౌలర్ ఫారెన్ బౌలర్, ఇండియన్ బౌలర్ అన్నదే క్వశ్చన్ మార్క్ అంతే. హ్మ్. మిగతాదంతా సాలిడ్ టీమ్ అసలు. ఈ బౌలింగ్ లో కూడా సరే, బౌలింగ్ లేదు ఫారెన్ ప్లేయర్ తెచ్చుకుంటున్నారంటే కూడా కాదు. సాలిడ్ బౌలింగ్ ఉంది. 5 to 6 బౌలర్స్, అవును. సాలిడ్ బౌలర్స్ ఉన్నారు. ఇంకా ఎక్స్ట్రా దీనికోసమే వాళ్ళు ఇంపాక్ట్ సబ్ ఉంది. ఉన్నప్పుడు ఎందుకు వాడుకోకూడదు అన్న ఒక దీంట్లోనే ఇంకొద్దిగా దీనికి తీసుకొస్తా ఉన్నారు తప్పించి టీం ఒరే అదే అనుకోవచ్చు. ఇప్పుడు ఇదేం నా కాదు. ఎక్స్‌పెక్టేషన్‌లో మధుశంకకెందుకు నేను ఛాన్స్ ఇచ్చాను అంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే బేసికల్లీ బుమ్రా ఓపెనింగ్ బౌలరు. తర్వాత డెత్‌లో గూడా ఏస్తాడు. గెరాల్డ్ కాట్సీ యూజువల్‌గా సౌత్ ఆఫ్రికాకి గూడా అతను ఫస్ట్ చేంజ్ కింద వస్తాడు. యా, ఓపెనింగ్స్‌కి ఎగ్జాక్ట్లీ. లేడతను. సో, అలాగే ఇక్కడ కూడా మనం ఫస్ట్ చేంజ్ పెట్టుకుంటే మీకు హార్దిక్ పాండ్యా ఓపెన్ చేయొచ్చు బుమ్రాతో పాటు. లేదా దిల్‌షాన్ మధుశంక కూడా మంచి ఓపెనింగ్ చేయగలిగిన బౌలర్. సో, ఎట్ టైమ్స్ అంటే కంప్లీట్‌గా లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఇనిషియల్‌గా ఒకవేళ హార్దిక్ పాండ్యా ముందు నుంచే బౌలింగ్ చేస్తూ ఎందుకు మనము మన ఫిట్‌నెస్‌నో లేకపోతే ఇంజ్యూరీకి ఇదవ్వడమో అని చెప్పి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే అప్పుడు హ్యాపీగా మధుశంకని పెట్టేసుకునేస్తే మధుశంక, బుమ్రా ఓపెన్ చేస్తారు. వన్ డౌన్ చేంజ్ కింద కాట్సీ ఉంటాడు. హార్దిక్ పాండ్యా కావాలంటే ఒక 1 ఆర్ 2 ఓవర్స్ ఏసుకోవచ్చు. కంప్లీట్‌గా బౌలింగ్ ఏయక్కర్లేదని గాదు. పీయూష్ చావ్లా ఒక స్పిన్నర్ ఉన్నాడు. సో, దాంతో పాటు మీకు అవసరమైనప్పుడు కావాలంటే తిలక్ వర్మతో గూడా ఒక 1 ఓవర్, 2 ఓవర్ ట్రై చేయొచ్చు. ప్లస్ మనము ఈ నబీ ఆర్ రొమారియో షెపర్డ్ అనుకుంటున్నాం. ఆ ప్లేస్‌లో ఒక బ్యాట్స్‌మన్ కమ్ బౌలర్. ఎందుకంటే ఆల్ రౌండర్ ప్రాపర్ ఆల్ రౌండర్ అయితే ఒకళ్ళు కావాలి. అపార్ట్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా. ఒక ఇండియన్ ఆల్ రౌండర్, ఒక ఫారెన్ ఆల్ రౌండర్ ఇద్దరు ఉంటే గనక టీమ్‌లో మనకి బౌలింగ్ ఆప్షన్స్ బెటర్‌గా ఉంటాయి. సో, యా, అప్పుడేంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మీరన్నట్టుగా ఎయిదర్ శ్రేయస్ గోపాల్‌ని తీసుకోవచ్చు, లేదా అంశుల్ కంబోజ్ లాంటి వాడిని తీసుకోవచ్చు. కొత్త ప్లేయర్‌ని ట్రై చేయడానికి. లేదా ఈవెన్ అర్జున్ టెండూల్కర్ అంతకుముందు వీళ్ళకి చేసాడు. లేదా కుమార్ కార్తికేయ కూడా ఇంతకుముందు వీళ్ళకి ఆడినప్పుడు మంచి పెర్ఫార్మన్సే ఇచ్చాడు. అతను ఒక స్పిన్నరు. యా, సో, యా, శ్రేయస్ ఎగ్జాక్ట్లీ. గోపాల్‌తో అయినా ఎళ్ళొచ్చు, లేపోతే ఇతనితో అయినా ఎళ్ళొచ్చు. కుమార్ కార్తికేయతో. అదే ఆ ఒక్క ఇదైతే ఆప్షన్స్ అయితే నాకు బానే అనిపిస్తున్నాయి. అదే మెజారిటీ ఏంటి అంటే ఏదైతే 7 వరకు బ్యాట్స్‌మెన్స్ కావాలో, ఆ బ్యాట్స్‌మెన్స్‌లో మెజారిటీగా ఒక 5-6 ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ అయిపోవడం వీళ్ళకి కలిసొస్తున్న విషయం. సో, అందులో ఎవరిని తీసుకున్నా అవకాశం ఎయిదర్ ఆల్ తీసుకోవచ్చు. రౌండర్ ఆర్ బౌలర్‌లు మాత్రమే ఫారినర్‌లు కావాలి. ఉమ్, ప్రాపర్ బ్యాట్స్‌మెన్ కంటే. ఇక్కడ ఆ అంతా ప్రాపర్ బ్యాట్స్‌మెన్‌లో తీసుకుంటే టీమ్ డేవిడ్. ఎందుకంటే అతను ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి టీమ్‌తో అంతకు ముందు నుంచి కూడా. వాళ్ళకి మంచి ఎగ్జాక్ట్. పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు కాబట్టి టీమ్ డేవిడ్‌ని నేను కన్సిడర్ చేశానంతే. ఇక్కడ రొమారియో షెపర్డ్ ఏంద్రా అంటే కొద్ది పేస్ చేస్తాడు. అతను హార్డ్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ అసలు సాలిడ్ కొడతాడు. మనకి అవును. కైరన్ పోలార్డ్ వెళ్ళిపోయినప్పటి నుంచి కైరన్ పోలార్డ్ని మటుకు ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు అసలు. అసలు అతను ఫస్ట్ వచ్చినప్పుడు మనం బయట వెస్టిండీస్ టీం ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదో ఆడినప్పుడు చూసాము. వెస్టిండీస్ నుంచి మనోళ్ళు కొనడం కూడా అప్పుడు ఒక బేస్ అమౌంట్ తర్వాత వాళ్ళు అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ తో కొనేశారు. అప్పటి నుంచి రిటైన్ చేశారు. వదలను కూడా వదల మార్కెట్ లో. అండ్ ముంబై ఇండియన్స్ కి ఆడి రిటైర్డ్ అయ్యారు. అసలు బ్రహ్మాండమైన విన్స్ అయితే ఇచ్చాడు. అతన్నైతే రీప్లేస్ అదే చేసేది మీకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినప్పటికీ కూడా ఏవైతే 10 టీమ్‌లున్నాయో, దాదాపుగా ఏ టీమ్ కూడా వెస్ట్ ఇండీస్ ప్లేయర్ లేని టీమ్‌ని మనమైతే ఊహించుకోలేం. ప్రతి ఎగ్జాక్ట్లీ. టీమ్‌లో ఒక వెస్ట్ ఇండీస్ ప్లేయర్ అన్నా ఉంటాడు. మెజారిటీగా వాళ్ళంతా ప్లేయింగ్ 11లోకొస్తారు. అంతకు ముందు గూడా మనకి ఈవెన్ ఎస్ఆర్‌హెచ్‌కి గూడా మన ఆహ్, హోల్డర్. జేసన్ హోల్డర్ ఆడేవాడు. జేసన్ హోల్డర్ తర్వాత మన వాళ్ళు లాస్ట్ టైమ్ అకీల్ హుస్సేన్ గూడా కొన్నారు. అంటే ఆఫ్‌కోర్స్ ప్లేయింగ్ 11లో ఆడించలేదు. బట్ ఈసారి మాత్రమే ఎక్సెప్ట్ ఫర్ ఎస్ఆర్‌హెచ్. ఎస్ఆర్‌హెచ్‌లో అయితే ప్రాపర్‌గా ఒక్క వెస్ట్ ఇండీస్ ప్లేయర్ కూడా లేడు. ఈవెన్ ఆర్‌సీబీ గూడా ఈసారి వాళ్ళకి అది అక్కడికి లేరనుకుంటా. వచ్చినప్పుడు చాలా ఇన్ యాహ్! డీటెయిల్డ్ ఒక గా అది అయితే ఇట్లా 1 ఆర్ 2 ఉండబోతుందని నేను టీమ్స్ అనుకుంటున్నాను. తప్పిస్తే 1 ఆర్ 2 టీమ్స్ తప్పిస్తే మెజారిటీగా వెస్ట్ ఇండీస్ ప్లేయర్ ఎయిదర్ ఒక బౌలరో, బ్యాట్స్‌మనో, ఆల్ రౌండరో లేని టీమ్ అంటూ ఉండదు. సో, ఆ లెక్కన చూసుకున్నా కూడా రొమారేషప్పటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్ లెవెల్‌లో ఉండడానికి. అయ్యా, ఎగ్జాక్ట్లీ. అతనికి ఉంటది. వాళ్ళిద్దరు ఉన్నారంటే ఇప్పుడు కాట్జే ఒకరైతే మిడిల్ ఓవర్ సూపర్ బౌలర్.
అద్భుతంగా అయితే వికెట్లు తీస్తా ఉన్నారు. చెలరేగిపోతా ఉన్నాడు అసలు. ఆ టెస్ట్ మ్యాచ్ కూడా మనతో అయితే మనకి చుక్కలు చూపించారు అసలు వాళ్ళ ఇదంతా కూడా. ఇక నువ్వు చెప్పినట్టు ఓకే, దిల్షాన్ మధుశంక మంచి బౌలర్, సూపర్ స్టార్టింగ్ అటాక్ ఉంటే. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు మన ఇంతకుముందు అసలు IPL 24 ఆడకపోవచ్చు అని ఒక న్యూస్ వచ్చింది. లేదు తూచి ఆడతారు వీళ్ళు అని అంది. కాకపోతే మనోడు ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఎంతవరకు బౌలింగ్ వేస్తాడు అనేది ఒక డౌట్ఫుల్. అండ్ అతను వేయాలనుకుంటాడు, కెప్టెన్ గా అతను ఉంటే మటుకు అతను కంపల్సరీ 1 ఓవర్ 2 ఓవర్లు వేసేకైతే చూస్తాడు. ఎందుకంటే అది ఆయన ఇష్టం, కెప్టెన్ కాబట్టి. అతనే అదే ఆ ఇంజురీ ఒకటే ఒక కన్సర్న్ ఉంది. అది ఎంతవరకు అతను ఆ టైంకి రికవర్ అవ్వగలుగుతాడు అనే దాని మీద. ఒకవేళ అతను రికవర్ కాకపోతే కూడా కెప్టెన్సీ ఎవరు చేస్తారు? మళ్ళీ రోహిత్‌కే ఇస్తే రోహిత్ రెడీగా ఉంటాడా యాక్సెప్ట్ చేయడానికి? లేదా బుమ్రాకి ఇస్తారా? ఎందుకంటే బుమ్రా ఆల్రెడీ మన హార్దిక్‌ని అనౌన్స్ చేసిన టైంలో ఒక హార్ట్ బ్రేకెన్ ఎమోజి తోటి అతన్ని సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టాడు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజి అనేది. సో, ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, లేపోతే జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ళు ఇలాగ కొంతమంది కెప్టెన్సీ గురించి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అనే ఒక న్యూస్ ఏదైతే బయటుందో, దానివల్ల ఇప్పుడు మళ్ళీ రోహిత్‌కి ఒకవేళ కెప్టెన్సీ ఇస్తే, అంటే హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేక అట్‌లీస్ట్ స్టార్టింగ్ ఒక 3, 4 మ్యాచెస్ వరకన్నా వేరే ఇంకో కెప్టెన్‌తో వెళ్ళాల్సొచ్చినప్పుడు రోహితే కెప్టెన్సీ చేస్తాడా? బుమ్రా కెప్టెన్‌గా ఉంటాడా? పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఫస్ట్ టైమ్ హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ రాబోతోంది. యాస్ ఎ టీమ్‌గా వాళ్ళంతా పర్ఫెక్ట్. ఎక్కడ గూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఏమైనా ఉంటే గూడా సరిదిద్దుకోగలిగేలాగానే వాళ్ళ ప్లేయింగ్ 11 ఉంది. అండ్ వాళ్ళ మంచి మెచ్యూర్డ్ సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది ప్లేయర్సే. వాళ్ళకి. లేదు మరీ ఈగోయిస్టిక్ గా పోతే ఏంది, ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెనే, స్కై కెప్టెనే, బుమ్రా చేశాడు. వీళ్ళంతా కొద్దిగా ఈగోగా పోయి తక్కువ చేసి గబ్బు లేపాలనుకుంటే తప్పించి సూపర్ టీం ముంబై ఇండియన్స్ అసలు బ్రహ్మాండంగా అదే అయితే. వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ గూడా బ్యాటింగ్ కోచ్ కావచ్చు, హెడ్ కోచ్ కావచ్చు, బౌలింగ్ కోచ్ ఉమ్. కావచ్చు, ఫీల్డింగ్ కోచ్ కావచ్చు. అన్ని రకాల మంచి మంచి ప్లేయర్‌లందరిని తీసుకొచ్చి సపోర్ట్ స్టాఫ్‌లుగా పెట్టారు. మంచి ప్లేయర్‌లను కొనుక్కొని టీమ్‌లో ఉంచారు. అండ్ ప్రతి దానికి కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి బ్యాకప్స్. సో, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వాళ్ళకి మరీ దరిద్రం రాసిపెట్టుండి వాళ్ళు కావాలనే చేస్తారా? లేపోతే అలా జరుగుతాయా అనేది పక్కన పెడితే వరస్ట్‌గా ఉంటే తప్పిస్తే సీజన్‌లో టాపు నేనైతే 2 లోనే పెట్టాను ఆల్రెడీ 1 ఆర్ 2 కింద. సో, ఆ టాప్ పొజిషన్స్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనైతే వీళ్ళని. నేను ప్రొవైడెడ్ ఈ కూడా చిన్న టాప్ చిన్న 4 లో మార్పులు వచ్చే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. టాప్ 4 లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా నాకు ఏందిరా అంటే ముంబై ఇండియన్స్ గానీ, చెన్నై సూపర్ కింగ్స్ గానీ ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు అంటే ఆ 2 టీముల్లో పడ్డాడంటే చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేయర్ కావాల్సినంత టైం ఇస్తారు. ఒకవేళ టాప్ 11 లో వచ్చాడు బట్ ఫెయిల్ అయిపోని ఉంటాడు. అసలు తిలక్ వర్మ అయితే మనం అతను వచ్చేంత వరకు పెద్ద లోకల్ స్పోర్ట్స్ క్రికెట్ పెద్ద ఫాలో కాలేదు. ఎవరు రైడు అంటే తెలుగోడు అన్నారు. తెలుగోడు ఫస్ట్ మ్యాచ్ నుంచే చాలా అద్భుతంగా ఆడాడు. అసలు అవును. రుతురాజ్ గైక్వాడ్ అయితే చెన్నై వాళ్ళు ఎంత అతనికి ఇచ్చారు. ఒక సీజన్ అతన్ని ఇది చేసే ఫస్ట్ హాఫ్ అంతా అతను ఓడిపోయాడు. లాస్ట్ 4, 5 మ్యాచెస్ కి వచ్చేసరికి అతను రిధం పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఇండియన్ టీంలో ఉంటున్నాడు అతను. సో వాళ్ళ ఇద్దరు టీమ్స్ మంచి కాన్ఫిడెన్స్ కానీ ఆ బూస్టింగ్ నరిష్మెంట్ చెరిష్మెంట్ అన్నీ అయితే ఆ 2 టీంలు అద్భుతంగా ఇస్తారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ముంబై ఇండియన్స్ కానీ సిఎస్కే కానీ పోయి ఒకవేళ టాప్ 11 లో వచ్చారంటే వాళ్ళు ఇండియన్ టీం కి వచ్చేస్తారు. ఆ రేంజ్ లో పర్ఫామ్ మనం ఇంకా చేయించేస్తారు. చాలా వరకు ఇది ముంబై ఇండియన్స్‌కి ఏదో ప్రమోటింగ్ వీడియోలా తయారైపోతుంది. లేదు మనం లేదు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నాం. ప్లేయింగ్ 11 నేను అయిపోయింది. కాదు కదా, సో, నేను దీనికి పర్సనల్ గా సంబంధించి మన వ్యూయర్స్‌కి ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే వాళ్ళ కమెంట్ కాదు కాదు కింద తెలియజేస్తే నేనేం బావుంటది. చెప్తున్నా, నేను పర్సనల్ గా ముంబై ఇండియన్స్ అంటే నాకు పడదబ్బా. నేను SRH. ఎంత ఓడిపోయినా గెలిచినా ఓడినా మనం SRH. కానీ యాజ్ ఎ టీమ్ గా చూసినప్పుడు నేను చెప్తున్నా, మనం ఉన్న మంచితనం మనం సచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. మనం లేకుంటే వేస్ట్, మనం ఎదగలేము. మనం ఈ పాకిస్తాన్ వాళ్ళకే ఎప్పుడు అవును. అంటే మనం ఏడుస్తాం. దీని నుంచి ఆఫ్ ట్రాక్ ఎళ్ళిపోతున్నాం. మీరు కాదు ఎప్పుడైతే మీ టీమ్ సరే కానీ అనాలిసిస్ అయితే చెప్పారో, ఈ చూసే టీం వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది దట్ మనం పర్సనల్‌గా ఏ టీమ్‌ని లైక్ చేస్తాము, డిస్‌లైక్ చేస్తాము అనేవి మన లైక్స్ అండ్ డిస్‌లైక్స్ పక్కన పెట్టే మనం ప్రతి టీమ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ప్రతి టీమ్‌కి కూడా ప్రాబబుల్‌గా వీళ్ళు ఉంటే బెటర్‌గా ఉంటుంది. వీళ్ళకి ఈ ఏరియాలో కొంచెం వాళ్ళు ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం ఒక నార్మల్ క్రికెట్ అదే ఇప్పుడు స్పోర్ట్‌ని లవ్ ఇక్- చేసే ఒక స్పోర్ట్స్ ఆ, లవర్‌గానే మనం చెప్తున్నాం. ఇక్కడ నేను మేనేజ్మెంట్ ఎందుకు మెచ్చుకున్నాను అంటే నేను మన టీం వచ్చినప్పుడు అక్కడే కొద్దిగా
అక్కడ కూడా మేనేజ్మెంట్ గురించే మాట్లాడతాం. కాకపోతే ఇంత పాజిటివ్ అయితే ఏ క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే ఆ బాధ లాస్ట్ టైం మనం చూసాం. అది అప్పుడు చూద్దాం, అవన్నీ ఆ అప్పుడు ఎపిసోడ్కి చూసాం వచ్చినప్పుడు మనం. చూద్దాం. దాని గురించి చూద్దాం. ఇప్పుడు నాకు అయితే ఫారిన్ ప్లేయర్స్ కంపల్సరీ ఆడేటోళ్ళు కోట్జే ఒకడు ఉంటారు, టిమ్ డేవిడ్ ఒకటి ఉంటారు. వీళ్ళిద్దరు ఉంటారు. ఇంకా ఈ ఇద్దరు అనేది పిచ్చిలు బట్టి అయితే మారుతూ ఉంటారు. శ్రేయాస్ గోపాల్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండొచ్చు, అంతే కదా నువ్వు చెప్తా ఉండదు. అవును, ఎగ్జాక్ట్లీ. శ్రేయాస్ గోపాల్ కానీ టెండూల్కర్ కానీ ఉండొచ్చా? ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ బ్యాట్స్మెన్ కావాలంటే విష్ణు వినోద్ వెళ్ళొచ్చు. బౌలింగ్ కావాలి అనుకుంటే అది స్పిన్ పేస్ అనే దాన్ని బట్టి, పేస్ కావాలనుకుంటే అర్జున్ టెండూల్కర్, స్పిన్ కావాలనుకుంటే శ్రేయస్ గోపాల్, అందులో కూడా మళ్ళీ కుమార్ కార్తికేయ లాంటి ఇంకొక స్పిన్నర్ కూడా అవైలబుల్ ఉన్నాడు. సో లాస్ట్ టైం వీళ్ళల్లో ఆడాడు ఒకటి ఇప్పుడు రెండు అనుషుల్ మ్యాచ్లు. కాంబోజ్ కూడా ట్రై చేయొచ్చు. అదే అనుషుల్ కాంబోజ్ కూడా ట్రై చేయొచ్చు, కొత్త ప్లేయర్ ని. సో యా, ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి బౌలింగ్ సైడ్. బ్యాటింగ్ లో మెజారిటీగా ఉన్న మేజర్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో వాళ్ళెవరూ కూడా ఇంజురీస్ కి వెళ్లకుండా వీలైనంత వరకు వాళ్ళని ఉంటే వాళ్ళ బ్యాటింగ్ లో అయితే ఫిట్నెస్ ని చేంజెస్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. బ్యాటింగ్ లో చేంజెస్ ఉండవు. ఏ చేంజ్ ఉన్నా కానీ బౌలింగ్ లో ఉంటుంది. అది కూడా పిచ్చిలు బట్టి వాళ్ళ యొక్క ఇది ఇంజురీ ప్రోన్ దీన్ని బట్టే ఉంటుంది అంటున్నావు. సరే, ఓకే, నువ్వు చెప్పిన ప్రకారం 2 ఉంటుంది అంటున్నావు నువ్వు. నేను టాప్ 4లో వచ్చే ఛాన్సెస్ మోర్ దెన్ 95% ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఈ ఈగో క్లాషెస్ తప్పించి మిగతాదైతే వీళ్ళైతే ఉంటుంది అనుకున్నాము. సో దీనికి మించి మనం సాలిడ్ టీం గురించి మనం మాట్లాడేకేముంది. సరే, మరి అయితే మనము ఇంకో వీడియోలో మనం ఇంకొక ఇది మాట్లాడదాం. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు వ్యూవర్స్, మీరు ఇప్పుడు దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ బెల్ ఐకాన్ కూడా కొట్టారంటే ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు మీ ముంబై ఇండియన్స్ టీం ఏంది అనేది కింద కామెంట్స్లో రాశారంటే అది కూడా చూద్దాం. దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఐపీఎల్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కూర్చొని ప్రతి మ్యాచ్ని అయితే మనము చాలా నీట్గా చించి చెండాడుకొని నీట్గా ఇదైతే అనలైజ్ చేస్తాము. సో మనతో పాటు ఉండి అనలైజ్ చేస్తూ మనకి హెల్ప్ చేస్తున్న అభిరామ్ గారికి థ్యాంక్స్ చెప్తూ బాయ్ అభిరామ్. ఇంకొక వీడియోలో మనం కలుద్దాం ఇంకొక టీంతో కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్.